యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు స్టేజ్ వద్ద నూతనంగా నిర్మించిన బస్టాండ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు. ఈ బస్టాండ్ను దివంగత శ్రీమతి గుంటుకు యశోదమ్మ యాదగిరి రెడ్డిల జ్ఞాపకార్థం జనగాం ఉపేందర్ రెడ్డి స్వంత నిధులతో నిర్మించి సమాజానికి అందించడం అభినందనీయమని బీర్ల ఐలయ్య కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎండ, వర్షాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్టాండ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అలాగే దాతృత్వంతో ముందుకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాన్ని అందించిన జనగాం ఉపేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. దివంగత యశోదమ్మ యాదగిరి రెడ్డిల స్మృతిని చిరస్థాయిగా నిలిపే విధంగా నిర్మించిన ఈ బస్టాండ్ గ్రామ ప్రజలకు ఎన్నో సంవత్సరాల పాటు సేవలు అందిస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిర్మించిన వసతులను సంరక్షించుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, దాతల కుటుంబ సభ్యులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చదువుకునే రోజు, నేను ఉద్యోగం చేసే రోజుల్లో నిలబడేది ఇక్కడ 70-76 ఆ ప్రాంతాన ఇబ్బంది ఉందనుకొని అదొకటి. రెండవది మా అమ్మమ్మ గారికి బాగా వస్తుంటుంది. ఆ సందర్భంగా గుంటుగా యశోదమ్మ, గుంటుగా యాదగిరి జ్ఞాపకార్థం మరి ఇక్కడ కందుకూరు వారు కోరిన మేరకు అంబేద్కర్ విగ్రహం నాడు అడిగిన అందరూ కట్టేయమని చెప్పి మరి వారి కోరిక మేరకు కట్టేయడం జరిగింది. దాంతోపాటు సుధాకర్ రెడ్డి గారని లేడీ ఇదే ఫ్యామిలీలో వాళ్ళ మదరు కాలేజ్ మరి వారిని రిక్వెస్ట్ చేసినాం. ఏంటంటే ఇక్కడికెలా ఊరు వరకు స్ట్రీట్ లైట్లు వైర్ లేదు, పోలు లేవు. స్ట్రీట్ లైట్లకు మొత్తం బాధ్యత తీసుకొని సుధాకర్ రెడ్డి గారికి చెప్పినాం. సుధాకర్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ టూర్ నేను చేస్తాను ప్రామిస్ చేసింది కాబట్టి రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఏడి కాబట్టి ఆ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా బస్టాండ్ ఓపెన్ చేస్తూ మరి వీడికెలా స్ట్రీట్ లైట్ లేవని స్ట్రీట్ లైట్ కూడా సుధాకర్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని వాళ్ళ కుటుంబం బాధ్యత తీసుకోమని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చింది. చిన్న కందుకూరు గ్రామ సర్పంచులు, గౌరవ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈ బస్ షెల్టర్ నిర్మాణదాత పెద్దలు, సీనియర్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నా. ఎక్కడ ఆపుతుందంటే అక్కడ నేనున్నానంటూ తనకు చోద్య సాయం చేసుకుంటూ నిరంతరం ఆయన జీవితమే పేద ప్రజలకు అంకితం చేసే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన సొంత నిధులిచ్చి డెవలప్ చేస్తున్న క్రమంలో ఆయన సేవలు తప్పకుండా ఆలయ ప్రజలు వాడుకుంటారని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ వెంకటేష్ బస్ స్టాప్ చిన్న కందుకూరు బస్సులు కూడా అన్ని బస్సులు ఆగే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ నేషనల్ హైవేతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సోలార్ లైట్ కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు ఏదైతే గతంలో ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు ఉందో ఆ ఊరుతో ఇక్కడి నుంచి ఊరు వరకు కూడా లైటింగ్ వైర్ ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం చాలా సంతోషం. ఇదే విధంగా ఎన్ఆర్ఐలు అంతా కూడా పుట్టిన గ్రామానికి, పుట్టిన ప్రాంతానికి సేవ చేయనే లక్ష్యంతో ముందుకు రావడం చాలా సంతోషం. ఫస్ట్ మన ఊరు బాగుంటే మన నియోజకవర్గం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే మనం కన్న నేల, మనం కన్న తల్లికి మనం సేవ చేసిన అవుతాం. కాబట్టి మిగతా ఎన్ఆర్ఐలు కూడా ఈ రకంగా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మీకు అభివృద్ధికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ బిడ్డగా పిల్లలే సహకరిస్తారు. కాబట్టి అందరూ ఎన్ఆర్ఐలు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ జనగాం ఉపేందర్ రెడ్డి గారికి మరొకసారి మా ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.